33వ వార్డు ఆదిత్యనగర్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. సంగారెడ్డిలోని 33వ వార్డు ఆదిత్యనగర్ కాలనీలో అసోసియేషన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ రవీంద్ర నాయక్ నిర్వహణలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కూనా వనిత సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో గెలుపొందిన మహిళా విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మున్సిపల్ చైర్పర్సన్ ని ఘనంగా సన్మానించారు. మహిళలు ఆకాశంలో సగభాగంగా ఎదిగారని, మహిళల్లో చైతన్యం, సమానత్వం, ఆర్థికంగా నేటి సమాజంలో మహిళలు ఎదుగుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ డిఈ రఘు, ఆదిత్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ సాయిలు, కార్యదర్శి శంకర్, గౌరవ అధ్యక్షులు మరియు జడ్పీ సీఈఓ ఎల్లయ్య, సభ్యులు గోపాల్, శ్యామ్సుందర్, రవి, వేణుగోపాల్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, వెంకన్న, లక్ష్మణ్, హేమంత్, ఇతర సభ్యులు, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో. Second prize goes to Susmita. Both of you be ready. Prize goes to Radhika. Second prize goes to Nirmala. Now I request Rajamani garu, Uma. ఫోటో తీసుకుంటుంది అక్కడ చూడండి. కొంచెం ముందుకు రండి మీరు. రాజ్యా అవసరం కొట్టి ఆఫ్ ఆఫ్ కొట్టు, అవసరం కొట్టి ఆఫ్ ఆఫ్ కొట్టు. మరి మా మున్సిపల్ చైర్మన్ ఎన్నికకి సపోర్ట్ చేసిన రవి నాయక్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది, ఇక్కడ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్ట్రీట్ లైట్స్, వాటర్ సమస్యలు ఉన్నాయని. వాటన్నిటిని కూడా జగ్గారెడ్డి గారి సహకారంతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీకేమైనా సమస్యలు ఉంటే ఈ కాలనీ పెద్దలకి రవి నాయక్ గారి దృష్టికి తీసుకురండి, లేదంటే డైరెక్ట్ మా దగ్గర కూడా తీసుకురావచ్చు. మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాము. మరి ఇందాక మేడం చెప్పడం జరిగింది సర్వైకల్ క్యాన్సర్ గురించి. మరి ఒక చిన్న వ్యాక్సిన్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, అదే హెచ్పివి వ్యాక్సిన్. మరి ప్రతి సంవత్సరం 79,000 మంది చనిపోవడం జరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్తోని. మరి ఆ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అది పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. 14 ఏళ్ళు నుండి 15 ఏళ్ళు లోపల ఉన్న పిల్లలందరికీ మీరందరూ కూడా తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయించండి. అందరూ ప్రైవేట్ హాస్పిటల్లో అంత డబ్బులు అఫోర్డ్ చేయలేరు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అన్ని ఏరియా హాస్పిటల్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అందరూ దీన్ని ఉపయోగించుకోండి, అందరు వేసుకోండి. మహిళలు మనందరం హెల్తీగా ఉంటే మన కుటుంబం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఇక్కడికి మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మహిళలందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇక్కడ అందరు పెద్దలు చెప్పడం జరిగింది ఆదిత్య నగర్లో అందరం యూనిటీగా ఉంటామని. మరి నేను సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఆదిత్య నగర్ని ఆదర్శంగా తీసుకొని అందరూ అలాగే యూనిటీగా ఉండాలని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ నేను
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన 33 వార్డులోని ఆదిత్యనగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కూన వనిత సంతోష్ గారు హాజరు కావడము మరియు కాలనీవాసులందరితోని కలిసి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కాలనీ యూనిటీ అనేది ఎక్కడ కూడా చూడలే. ఈ 10-12 కాలనీలో కూడా ఈ కాలనీని ఆదర్శంగా తీసుకొని అందరు కూడా యూనిటీగా ఇట్లాంటి ఫెస్టివల్స్ కూడా అందరు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ వాళ్ళు ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ గేమ్స్లో కూడా అందరు లేడీస్ కూడా వాలంటీర్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ కాలనీ ఒక ఆదర్శ కాలనీగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ అందరు కూడా ఈ కాలనీని ఆదర్శంగా తీసుకొని మిగతా కాలనీ వాళ్ళు కావచ్చు, సంగారెడ్డి మున్సిపాల్లో కావచ్చు, అందరు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆడవాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళు ఇంకా కూడా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా వివిధ రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే గతంలో వంటిళ్ళకే పరిమితమైన ఆడవాళ్ళు ఈరోజు ప్రపంచంలో అన్ని రంగాల్లో విద్య కావచ్చు, వైద్య కావచ్చు, డాక్టర్స్, యాక్టర్స్ అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు కూడా ఎక్కడ కూడా తక్కువ లేరు. ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ సార్ వాళ్ళు చెప్పినట్టుగా మన ఈ బార్డర్ ఫోర్స్లో కూడా అన్ని రంగాల్లో కూడా లేడీస్లో కూడా సమానంగా మగవారితో సమానంగా ఉన్నందున వాళ్ళకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు సమాజం బాగుండాలి అంటే, ఒక ఇల్లు బాగుండాలంటే దానికి ఆడవాళ్ళే ముఖ్య పాత్ర ఉంటుంది. కాబట్టి ఒక ఇల్లు బాగుంటే కాలనీ బాగుంటుంది, కాలనీ బాగుంటే టౌన్ బాగుంటుంది, టౌన్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తూ వాళ్ళని ఈ తోడ్పాటును అందిస్తున్నటువంటి ఈ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ నన్ను పిలిచినందుకు కూడా వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో గల ఆదిత్యనగర్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు మహిళలను ఆట పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్తేజం చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాం. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గారు కూన వనిత సంతోష్ గారు, వార్డు కౌన్సిలరు రవీందర్ నాయక్ గారు, జడ్పీ మెదక్ సిఓ ఎల్ఎస్ఆర్ గారు, కాలనీ పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. 118 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ శాంతి నెలకొల్పాలి, అట్లే మహిళలకు సమానత్వం ఉండాలి, పని దినాలు తగ్గించాలి, ఇవాళ మహిళల శక్తి కోసం ఆలోచించాలి, వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించాలి, ఆ రోజు తిండి కావాలని చెప్పేసి పోరాట స్ఫూర్తితో వారసత్వంగా వచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ పోరాటంతోనే ఐక్యరాజ్యసమితి గుర్తించింది. దాంతోనే అన్ని దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించాలి, మహిళలకున్న స్వేచ్ఛ కోసం ఆలోచించాలని చెప్పేసి ఆనాటి వారసత్వాన్ని ఈరోజు మనం కొనసాగించవలసిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే మహిళల హక్కుల కోసం, మహిళల సమానత్వం కోసం, మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాం. మహిళా సోదరిమణులకందరికీ మా కాలనీ తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.